ప్రేక్షకులకి అందరికీ నమస్కారాలండి. ఒక 3 నెలల క్రితం ఒల్లూరు గ్రామం తుని మండలం నుంచి పిరాది చంటిబాబు గారు వాళ్ళ భార్య పిరాది శాంతకుమార్ గారు మన దగ్గరికి వచ్చి ఉన్నారు. ఇది మనకు వ్రణ వైద్యం, స్పెషల్ వైద్యం అని మీకు తెలుసు. వీళ్ళు చాలా మందులు వాడారు. అల్లోపతి వాడారు, ఆయుర్వేదం వాడారు, మిగిలిన హోమియోపతి వంటి మందులు వాడారు. ఇది ఏంటంటే వెరికోజ్ అల్సర్, అంటే రక్తనాళ సంబంధమైనటువంటి ఒక అల్సర్. కాలంతా బ్లాక్గా అయిపోయి చాలా దారుణమైన పరిస్థితుల్లో మనకు వచ్చారు. శాంతకుమార్ గారు వాళ్ళ బ్రదరు నాకు వ్యక్తిగతమైన పరిచయం ఉంది. ఆయన తీసుకొచ్చినప్పుడు కాలేజీ మాత్రం చాలా దారుణంగా ఉంది. అయితే ఆ పరిస్థితి అంటే రక్తనాళ సంబంధమైనవి, కాలు నల్లగా అయిపోయింది. 3 నెలల్లో 2 గాయాలు, కాలుకున్నటువంటి 2 గాయాలు తగ్గిపోయాయి. అదేవిధంగా షుగర్ కూడా తగ్గిపోయింది. మీకు గాయం మొదట ఎలాగుంది, తర్వాత మధ్యలో ఎలాగుంది, తర్వాత చివరి తగ్గిపోయిన తర్వాత ఏ విధంగా ఉందనేది మీకు స్క్రోలింగ్లో చూపిస్తాం, చూడండి. ఇప్పుడు వాళ్ళని ప్రత్యక్షంగా వాళ్ళు స్పందన ఇద్దాం, రండి. నమస్కారం. మేము వల్లూరు గ్రామం తుని మండలం. మా మిస్సెస్కి శాంతకుమార్ గారికి సంవత్సరం 6 నెలలు, సుమారు 2 సంవత్సరాల దగ్గర నుంచి కాలుకి నల్లగా అయిపోయి, కాలు అంతా గాయమైపోయి, చాలా మందులు వాడి చాలా చోట్లకు తిరిగి ఆవిడ గాయం తగ్గలేదు. మేము మందులు వాడుతూ ఇలా ఉండగా ఆవిడ గాయం కోసం వాళ్ళ తమ్ముడు గారు రమణ గారి ద్వారాగా డాక్టర్ గారు ఒంటిమాడులో ఉన్నారు. డాక్టర్ గారు వైద్యం ఆయుర్వేదంలో చాలా బాగా పనిచేస్తుంది, ఆయన దగ్గర వైద్యం ఇంత క్రితం కూడా చాలామంది వైద్యం చేయించుకున్నారని చెప్పేసి మా బామ్మని చెప్పడం జరిగింది. చెప్పిన తర్వాత మేము దగ్గరగా ఉన్న డాక్టర్ గారిని మేము గుర్తించలేకపోయి మేము చాలా దూరం తిరిగాము. అంటే మా బామ్మని చెప్పిన తర్వాత డాక్టర్ మహేశ్వరరావు గారు ఇలా ఒంటిమాడులో వైద్యం చేస్తున్నారని గుర్తించి మేము సుమారు ఒక 3 నెలలు 4 నెలల క్రితం మేము డాక్టర్ గారిని సంప్రదించడం జరిగింది. డాక్టర్ గారిని సంప్రదించేసరికి కాలు చాలా బ్లాక్ అయిపోయి, గాయం చాలా పెద్దదిగా ఉండి అది రష్ అది కారుతూ ఉండడం వల్ల డాక్టర్ గారు అప్పటికే కొంచెం షుగర్ కూడా ఉంది మా మిస్సెస్కి. షుగర్ కూడా ఉంటే డాక్టర్ గారు ఏంటంటే కొంచెం కఠినమైనటువంటి మందులు ఇచ్చి ఏం ఆహారం తినాలో ఏం తినకూడదో అవన్నీ కూడా జాగ్రత్తలు చెప్పి, మామూలుగా షుగర్ కూడా ఎటువంటి ఇంగ్లీష్ ట్యాబ్లెట్లు వాడుకుంటా మొత్తం అన్ని డాక్టర్ గారు ఇచ్చే ట్యాబ్లెట్ల ద్వారాగానే ఆయన ఒక టానిక్లు, డాక్టర్ గారు ఇచ్చిన ట్యాబ్లెట్లు, వాటర్లో కలుపుకునే మందులు ఇవన్నీ కూడా ఇచ్చి చాలా శ్రద్ధ తీసుకొని ఆ ట్రీట్మెంట్ చేయడం. వారం 15 రోజులకి డాక్టర్ గారి దగ్గర రావడం, వచ్చిన తర్వాత డాక్టర్ గారు చాలా శ్రద్ధగా పరిశీలించి ఒకవేళ మందులు ఇస్తూ తొందరలో తగ్గిపోద్దని చెప్పేసి మాకు ధైర్యం చెప్పి డాక్టర్ గారు చాలా ఇదిగా, మేము ఇంత తొందరగా తగ్గుతుందని కూడా మేము ఊహించలేదు. కానీ డాక్టర్ గారి దగ్గరికి వచ్చిన తర్వాత గాయం అయితే మేము సంవత్సరం 6 నెలల నుంచి చాలా దూరం తిరిగి చాలా ఇంగ్లీష్ మందులు వాడు తిరిగాం. కానీ అయితే డాక్టర్ గారి దగ్గరికి వచ్చిన తర్వాత మాకు ఒక నెల 15 రోజుల నుంచి మాకు ధైర్యం వచ్చింది. కాలు దురద తగ్గింది, తర్వాత కాలు గాయం కూడా మానడం జరిగింది. తర్వాత ఒక పక్క గాయం మారిపోయి రెండో పక్క కూడా మాకు కొద్దిగా టైం లేట్ అయింది. అయినప్పటికీ కూడా ఇప్పటికి మేము ఈరోజు 28 తారీఖు నాటికల్లా కూడా మా గాయం మారిపోయిన తర్వాత డాక్టర్ గారి దగ్గరికి మళ్ళీ వచ్చాం. మీరు చాలా లక్కీ, చాలా సంతోషం, గాయం మారిపోయింది, మీరు చాలా హ్యాపీగా ఉన్నారు. డాక్టర్ గారు కూడా మాకు అభయం ఇచ్చారు. కానీ ఇటువంటి వైద్యం డాక్టర్ గారు ఇక్కడ ఆంధ్ర రాష్ట్రంలో కూడా మనం ఎటువంటి వైద్యం చూడలేదు. మేము చాలా తిరిగాం. కానీ మన దగ్గరలో ఒంటిమాడులో డాక్టర్ మహేశ్వరరావు గారు ఈ వైద్యాన్ని అందరూ కూడా, ప్రజలందరూ కూడా ఈ వైద్యం గుర్తించి డాక్టర్ గారు ఎటువంటి గాయాలైనా సరే, మొండి గాయాలైనా సరే మానుపుతారని చెప్పేసి మాకు నమ్మకం కలిగింది. అలాగే నేను కూడా తునిలో కాపురం ఉంటున్నాను. నేను డాక్టర్ గారి దగ్గరికి, ఎందుకంటే డాక్టర్ గారు అతి సులభమైనటువంటి డబ్బులు, తక్కువ ఖర్చుతో వైద్యం చేస్తున్నాను. అందుకని డాక్టర్ గారి దగ్గరికి నేను చాలామందిని పంపించాలని ట్రై చేస్తున్నాను. అలాగే ఈరోజు ఈ స్టేట్మెంట్ కూడా నేను దేని కారణం చేస్తున్నానంటే, ఇటువంటి బాధలు ఎంతోమంది పడుతూ డాక్టర్లను సంప్రదించి ఇంగ్లీష్ మందులు వాడి నయం కానటువంటి పేషెంట్లు ఎంతోమంది ఉన్నారు. అలాంటి వాళ్ళందరూ కూడా డాక్టర్ గారిని సంప్రదించి తక్కువ టైంలో వైద్యం చేయించుకొని ఆ డాక్టర్ గారిని సంప్రదించవలసిందిగా
ప్రజలందరినీ నేను వినయపూర్వకంగా కోరి డాక్టర్ గారు ఈ అవకాశం ఇచ్చినందుకు డాక్టర్ గారికి నేను సవినయంగా మనవి చేసుకుంటూ నేను సెలవు తీసుకుంటున్నాను. ఓకే అండి, మీరు ఇది ఏంటంటే ఒక వెరికోజ్ అల్సర్ అంటే ఒక రక్తనాళ సంబంధమైనటువంటి గాయం తగ్గడం అనేది చాలా కష్టమైనటువంటి పని. షుగర్ని కంట్రోల్లో పెడితే మానిపోతూ ఉంటుంది. ఎక్కడైతే ఈ వెరికోజ్ అల్సర్ ఎక్కడైతే ఉందో ఈ రక్తనాళాలని సమస్య తగ్గించడం వల్ల తగ్గింది. మరి శాంతకుమార్ గారు చాలా ఎమోషన్ ఫీల్ అవుతున్నారు మాట్లాడడానికి. ఆవిడ కూడా ఒక మాట తగ్గిందనే విషయం మీ ద్వారా చెప్తారు, వినండి. నమస్కారం అండి. ఆ పుండు మాత్రం బాగా తగ్గిపోయిందండి. చాలా బాధపడేదాన్ని.